హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంగన్వాడీ బాలామృతం పిండితో హెల్దీ అయిన టేస్టీ అయిన కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్రిస్మస్కి, న్యూ ఇయర్ స్పెషల్కి టేస్టీ అయిన కేక్ చేసి చూపించబోతున్నాను. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అంగన్వాడీ బాలామృతం పిండి కేక్ తయారు చేసుకున్నాం. 1 కప్పు అంగన్వాడీ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టిన ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మెత్తగా మాగిన ఒక బనానా, కోడిగుడ్డు రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. బనానా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక కోడిగుడ్డు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పెరుగు. ఇది మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దీన్నంతా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోండి. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇదంతా ఒక సైడే కలుపుకోవాలి. బాలామృతం పిండితో కేక్ చాలా టేస్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం వెన్నెలా ఎసెన్స్ వేసుకోవాలి. వెన్నెలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. వెన్నెలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి పాలు వేసుకోవాలి. కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు. నేను పాలు వేసుకుంటున్నాను. కాంచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లో చక్కెర అయినా బెల్లం అయినా ఏది అవసరం లేదు. దీనికి ఉన్న తీపే దీనికి సరిపోతుంది. చూడండి, ఈ స్వీటే సరిపోతుంది. కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో చేసుకోండి, లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని గిన్నెకంతా నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి అంతా అప్లై చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి గోధుమ పిండి అన్న మైదా పిండి అన్న కొంచెం వేసుకోండి. ఇలా చేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసుకున్న ఈ గిన్నెలోకి కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోవడమే. కేక్ బ్యాటర్ అంతా గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాదం పప్పు, గుమ్మడి గింజలు, గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకుంటున్నాను. దీంట్లోకి ఏదో ఒక ప్లేటు ఇలా బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఈ కేక్ దీంట్లో పెట్టేసి ఇప్పుడు విజిల్ కూడా తీసేయాలి. తీసేసి గ్యాస్ మంటేసి 30 నిమిషాలు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కేకు ఉడికిందా అని ఇలా ఒక కత్తితో చూడండి, అంటుకోలేదు కత్తికేమి. కొంచెం చల్లారనిచ్చి తీసుకోవాలి. చూడండి, కేక్ చల్లారింది. ఇలా కత్తితో కొంచెం ఇలా రౌండ్కి ఇలా అనేస్తే వచ్చేస్తుంది. ఇలా బోర్లు ఇచ్చుకొని తడితే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కేకు. అంగన్వాడీ పిండి బాలామృతం కేక్ రెడీ. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్తగా. పిండి తినేదానికి ఇష్టపడరు పిల్లలు. ఇలా కేక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలోని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.